ఓం శాంతి 6/9/2025. మధురమైన పిల్లలారా, అందరికీ సుఖధామానికి వెళ్ళే మార్గాన్ని ఎలా తెలియచేయాలి అన్న చింతనే మీకుండాలి. ఏ చింత ఉండాలి? అందరికీ సుఖధామానికి, స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని ఎలా చెప్పాలి అనే చింతనే ఉండాలి. ఇదే పురుషోత్తములుగా తయారయ్యే సంగమ యుగమని అందరికీ తెలియాలి. ఇదే పురుషోత్తములుగా తయారయ్యే సంగమ యుగమని అందరికీ తెలియచేయాలి. ప్రశ్న: పిల్లలైన మీరు పరస్పరం ఒకరికొకరు ఏ అభినందనలు తెలుపుకుంటారు మరియు మనుష్యులు ఎప్పుడు అభినందనలు తెలుపుకుంటారు? జవాబు: ఎవరైనా జన్మించినప్పుడు లేదా విజయీలుగా అయినప్పుడు లేదా వివాహం చేసుకున్నప్పుడు లేదా ఏదైనా పండుగ రోజు ఈనాటి మనుష్యులు అభినందన జరుపుకుంటారు. కానీ అది నిజమైన అభినందన కాదు. పిల్లలైన మీరు పరస్పరం ఒకరికొకరు బావాకు చెందిన వారిగా అయినందుకు అభినందనలు తెలుపుకుంటారు. మేమెంతో అదృష్టవంతులము, మేము అన్ని దుఃఖాల నుండి విముక్తులమై సుఖధామంలోకి వెళ్తున్నాము అని మీరంటారు. మీకు మీ హృదయాంతరాలలో ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ ప్రపంచం నుంచి దూరం అవుతున్నాము, నిశ్చింత ప్రపంచానికి చక్రవర్తులుగా అవుతున్నాము. ఈ సంతోషం మీ హృదయంలో ఉంటుంది. ఓం శాంతి. బేహద్దు తండ్రి కూర్చొని బేహద్దు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఆ అనంతుడైన తండ్రి ఎవరు అన్న ప్రశ్న ముఖ్యమైనది. అందరికీ తండ్రి ఒక్కరే, వారినే పరంపిత అంటారు. లౌకిక తండ్రిని పరంపిత అన్నారు. పరంపిత అయితే ఒక్కరే, వారిని పిల్లలందరూ మర్చిపోయారు. దుఃఖహర్త సుఖకర్త అయిన పరంపిత పరమాత్ముని గురించి, ఆ తండ్రి ఏ విధంగా మన దుఃఖాలను హరిస్తున్నారో పిల్లలైన మీకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ మనం సుఖశాంతులలోకి వెళ్తున్నాం. కొందరు సత్యుగంలో పాత్రను అభినయిస్తారు, కొందరు త్రేతాయుగంలో, కొందరు ద్వాపర యుగంలో అభినయిస్తారు. మీరు సత్యుగంలో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళంతా ముక్తిధామంలో ఉంటారు. దానిని ఈశ్వరుని ఇల్లు అంటారు. పరంధామాన్ని ఈశ్వరుని ఇల్లు అంటారు. ముస్లిం సహోదరులు నమాజ్ చదివేటప్పుడు అందరూ కలిసి ఖుదా తాలాకు నమస్కరిస్తారు. ఎందుకు? బహిస్తాలేకి వెళ్ళేందుక లేక అల్లా వద్దకు వెళ్ళేందుక? అల్లా ఇంటిని స్వర్గము అని అనరు. అక్కడ ఆత్మలు శాంతిగా ఉంటాయి, అక్కడ శరీరాలు ఉండవు. అల్లా వద్దకు శరీరంతో వెళ్ళలేరు. ఆత్మలమైన మనం వెళ్తామని వారికి తెలిసిండకపోవచ్చు. చదివే వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు కేవలం అల్లాను తలుచుకోవడం ద్వారా ఎవరూ పవిత్రంగా అయిపోరు. అసలు అల్లా గురించే తెలీదు. ఆ తండ్రి సుఖశాంతుల వారసత్వాన్ని ఇస్తున్నారని ఆ మనుషులకు ఎలా సలహా ఇవ్వాలి? విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుంది? విశ్వంలో శాంతి ఎప్పుడుండేది? ఈ విషయాలను వారికి ఎలా వివరించాలి? సర్వీసబుల్గా ఉన్న పిల్లలకు నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఈ చింతన ఉంటుంది. ఎట్లా చెప్పాలా వేరే వాళ్ళకి, ఎట్లా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనే చింత ఉంటుంది. బ్రహ్మముఖ వంశావళి అయిన బ్రాహ్మణులైన మీకే బాబా తమ పరిచయాన్ని ఇచ్చారు. ఇప్పుడు మనం మనుష్య మాతృలకు తండ్రి మరియు రచన యొక్క పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? స్వయంని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే ఖుదా ఇంటికి వెళ్ళిపోతారు. బంగారు యుగము లేదా స్వర్గంలోకి అందరూ వెళ్ళరు, అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్తారు. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది, మిగిలిన వాళ్ళంతా శాంతిధామంలో ఉంటారు. ఇందులో ఎవరూ అసంతుష్టులుగా అయ్యే విషయం లేదు. మనుషులు శాంతిని కోరుకుంటారు, అది అల్లా లేదా గాడ్ ఫాదర్ ఇంట్లోనే లభిస్తుంది. ఆత్మలన్నీ శాంతిధామం నుండి వస్తాయి. ఎప్పుడైతే నాటకం పూర్తి అవుతుందో అప్పుడే అక్కడికి వెళ్తారు, పరంధామానికి. పతిత ప్రపంచం నుండి అందరినీ తీసుకెళ్లేందుకే బాబా వస్తారు. ఇప్పుడు మనం శాంతిధామంలోకి వెళ్తున్నామని, మళ్ళీ సుఖధామంలోకి వస్తామని
పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది పురుషోత్తమ సంగమ యుగం. పురుషోత్తములు అనగా ఉత్తమోత్తమ పురుషులు. ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రంగా కాదో అప్పటి వరకు ఉత్తమ పురుషులుగా కాలేరు. ఉత్తమ పురుషులు ఎవరు? లక్ష్మీనారాయణులు పవిత్రులు. సో పవిత్రులుగా కావాలంటే బాబా వచ్చి బాబాని స్మృతి చేస్తే, మన జ్ఞానాన్ని ఇస్తే అప్పుడే మనం పవిత్రంగా కాగలము, ఉత్తమ పురుషులుగా కాగలం. ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రంగా కాదో అప్పటి వరకు ఉత్తమ పురుషులుగా కాలేరు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, సృష్టి చక్రాన్ని తెలుసుకోండి, అలాగే దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యండి అని బాబా మీకు చెప్తున్నారు. ఈ సమయంలో మనుష్యులందరి నడవడిక చెడిపోయింది. కొత్త ప్రపంచంలో నడవడిక ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. భారతవాసులే ఉన్నతమైన నడవడిక కలవారిగా అవుతారు. ఆ ఉన్నతమైన నడవడిక కలవారికి తక్కువ నడవడిక ఉన్నవారు నమస్కరిస్తారు. అంతే కదా. ఈ ప్రపంచంలో నడవడికకు నమస్కారం ఇవ్వరు, డబ్బులకి పదవులకు నమస్కారం చెప్తారు. బాబా అంటున్నారు, ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు బాబా. వారి నడవడికను వర్ణన కూడా చేస్తారు, ఉన్నతుల నడవడికను. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. వీటిని ఇతరులకు ఎలా అర్థం చేయించాలి? ఏ సహజయుక్తిని రచించాలి? ఇది ఆత్మల 3వ నేత్రాన్ని తెరవడము అంటారు. బాబా ఆత్మలో ఈ జ్ఞానం ఉంది, నాలో ఈ జ్ఞానం ఉంది అని మనుష్యులు అంటారు. బాబా ఆత్మలో 3 లోకాలు, 3 కాలాల సృష్టి ఆది మధ్యంత రహస్యాల జ్ఞానం ఉంది. ఈ ప్రపంచం వాళ్ళ యొక్క మనస్సుల్లో అనేక మనుషుల యొక్క జ్ఞానం ఉంది. వేదాలు, ఉపనిషత్తుల జ్ఞానం ఉంది. సన్యాసుల వద్ద శాస్త్రాల జ్ఞానం ఉంది. బాబా అంటారు, ఇందులో ఆత్మాభిమానులుగా కావాలి. ఇందులో ఆత్మాభిమానులుగా కావాలి. తండ్రి వద్ద ఉన్న జ్ఞానం వారు వచ్చి ఇచ్చినప్పుడే తెలుస్తుంది. యుక్తిగా అర్థం చేయించాలి. వారు కృష్ణుని భగవంతునిగా భావిస్తారు. దేహదారులు ఎవరు భగవంతుడని చెప్పడానికి వీల్లేదు కదా. ఒకవేళ కృష్ణుడు భగవంతుడైతే ముస్లిం సహోదరులు, క్రిస్టియన్ సహోదరులు ఒప్పుకోవాలి కదా. భగవంతుడు స్థాపన చేసిన పూల తోటకు రాకుమారుడు కృష్ణుడు. అందుకు బాబా అంటున్నారు, భగవంతుడు కారు. ఋషులు, మునులు మొదలైన వారు కూడా మాకు తెలియదంటూ వచ్చారు భగవంతుని గురించి. మనుష్యులు ఎవరూ భగవంతుడు కారు. నిరాకారుడైన భగవంతుడే రచయిత అని భావిస్తారు. కానీ వారు ఎలా రచిస్తారు? వారి నామ రూప దేశ కాలాలు ఏమి? వారు నామరూపాలకు అతీతుడు అని అంటారు. నామరూపాలకు అతీతమైన వస్తువు ఎలా ఉండగలదు? అసలు నామానికి రూపానికి అతీతంగా ఉంటే దాన్ని అసలు మనం ఎలా చూస్తాం? చూడలేము, అనుభవించలేము. అది అసంభవం. రాయి రప్పల్లో, కుర్మావతారము, మత్స్యాలలో తాను ఉన్నాడంటే మరి అవి నామరూపాలే కదా. ఒక్కోసారి ఒక్కొక్కటి అంటూ ఉంటారు. పిల్లలకు రాత్రింబవళ్ళు మనుషులకు ఎలా అర్థం చేయించాలి అనే చింతన జరుగుతూ ఉండాలి. రాత్రింబవళ్ళు ఏమంటున్నారు బాబా? ఇతరులకు ఎలా అర్థం చేయించాలి, ఎక్కడికి వెళ్ళినా బాబా సందేశాన్ని ఎలా ఇవ్వాలి అనే చింతన జరగాలి. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పురుషోత్తమ సంగమ యుగం. మనుషులు దేవతలకు నమస్కరిస్తారు, మనుషులకు నమస్కరించరు. మనుషులు భగవంతునికి లేదా దేవతలకు నమస్కరించాల్సి ఉంటుంది. ముసల్మాన్లు కూడా నమస్కరిస్తారు, అల్లాను తలుచుకుంటారు. వారు అల్లా వద్దకు చేరుకోలేరని మీకు తెలుసు. అల్లా వద్దకు చేరుకోవాలన్నదే ముఖ్యమైన విషయం. ఆ తర్వాతిది అల్లా స్థాపన చేసిన కొత్త సృష్టి. కొత్త సృష్టిని ఎలా రచిస్తారనేది కూడా ముఖ్యమైన విషయం. ఈ విషయాలన్నింటినీ ఎలా అర్థం చేయించాలి? దీనికోసం పిల్లలు విచారసాగర మంథనం చేయాలి. బాబా అయితే విచారసాగర మంథనం చెయ్యరు కదా, ఆయనకి ఏం అవసరం లేదు. విచారసాగర మంథనం చేసే యుక్తిని బాబా పిల్లలకు నేర్పిస్తారు. ఈ సమయంలో అందరూ ఇనుప యుగంలో తమోప్రధానంగా ఉన్నారు.
తప్పకుండా ఏదో ఒక సమయంలో స్వర్ణిమ యుగం కూడా ఉంటుంది కదా. స్వర్ణిమ యుగాన్ని శుద్ధమైన యుగము అని అంటారు. పవిత్రత మరియు అపవిత్రత, బంగారంలో కల్తీ కలుపుతారు. ఆత్మ కూడా మొదట పవిత్రంగా సత్వప్రధానంగా ఉంటుంది సత్యుగంలో. ఆ తర్వాత ఆత్మలో మలినాలు కలుస్తాయి. ఎప్పుడైతే తమోప్రధానంగా అయిపోతారో అప్పుడు బాబా రావాల్సి పడుతుంది. బాబాయే వచ్చి సత్వప్రధానంగా సుఖధామంగా తయారు చేస్తారు. సుఖధామంలో కేవలం భారతవాసులే ఉంటారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్తారు. శాంతిధామంలో అందరూ శుద్ధంగా ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మెల్లమెల్లగా పవిత్రంగా అపవిత్రంగా అవుతారు. ఈ ప్రపంచంలోకి వచ్చి మనుషులు ప్రతి ఒక్కరూ సతోరజో తమోగా తప్పకుండా కావాల్సిందే. 84 జన్మలు తీసుకున్న వాళ్ళు సతోరజో తమోగా కావాల్సిందే. ఒక్క జన్మ తీసుకున్న వాళ్ళు సతోరజో తమోగా కావాల్సిందే. త్రిగుణాలకు అతీతుడు ఒక్క బాబా తప్ప ఎవ్వరూ లేదు. ఏ వస్తువైనా సతోరజో తమోగా కావాల్సిందే. సృష్టి కూడా సతోరజో తమోగా కావాల్సిందే. పశుపక్షాదులు, జీవరాశులు అన్నీ. మీరందరూ అల్లా ఇంటికి చేరుకోగలరు. అందుకు దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి స్వయంని ఆత్మగా భావించండి అని ఇప్పుడు వారికి ఎలా తెలియచేయాలి? భగవాన్ వాచానైతే ఉంది కదా, నన్ను స్మృతి చేయడం ద్వారా ఈ 5 భూతాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. పిల్లలైన మీకు రాత్రింబవళ్ళు ఈ చింత ఉండాలి. ఏ చింతలు ఉండాలి? ఒకటి, ఇతరులకు ఎలా అర్థం చేయించాలనే చింత ఉండాలి. రెండవది, నేను ఎట్లా పవిత్రంగా కావాలా అనే చింత ఉండాలి. బాబాకు కూడా చింత ఉంది, కావుననే నేను వెళ్ళి అందరినీ సుఖవంతంగా తయారు చేయాలి అనే ఆలోచన కలుగుతుంది. అలాగే పిల్లలు కూడా సహాయకులుగా అవ్వాలి. తండ్రి ఒంటరిగా ఏం చేయగలరు? కావున ఈ విచారసాగర మంథనం చెయ్యండి అని బాబా అంటారు. మనుషులు ఇది పురుషోత్తమ సంగమ యుగమని వెంటనే అర్థం చేసుకునే విధంగా ఏ ఉపాయాన్ని కనుక్కోవాలి అని విచారసాగర మంథనం చేయాలి. సంగమయుగం గురించి మనుషులకు చెప్పాలి అంటున్నారు బాబా. ఈ సమయంలోనే మనుషులు పురుషోత్తములుగా అవుతారు. మొదట ఉన్నతంగా ఉంటారు, ఆ తర్వాత కింది దిగుతూ వస్తారు. ఏదైనా సరే మొట్టమొదటే కింద పడిపోదు కదా. రావడంతోనే తమో ప్రధానంగా అవ్వరు. కలియుగం అంతిమంలో వచ్చేవాళ్ళు ఆ విధంగా అవుతారు. ప్రతి వస్తువు మొదట సత్వప్రధానంగా ఉంటుంది, ఆ తర్వాత సతోరజోతమోగా అవుతుంది. పిల్లలు ఇన్ని ప్రదర్శనలు మొదలైనవి చేస్తారు, అయినా మనుషులు ఏమి అర్థం చేసుకోరు. ఇవన్నీ ఎక్కడ అర్థమవుతాయి? అసలు పరమాత్మ వచ్చినారనేదొక్కటి అర్థమైతే కూడా చాలు. మరి ఇంకే ఉపాయాన్ని ఆలోచించాలి? భిన్న భిన్న ఉపాయాలనైతే కనుక్కోవాల్సి ఉంటుంది కదా. దానికోసం సమయం కూడా లభించింది. వెంటనే ఎవరూ సంపూర్ణంగా కాలేరు. చంద్రుడు కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ కొద్ది కొద్దిగా చివరికి సంపూర్ణంగా పౌర్ణిమ రోజుకి ఫుల్ అవుతారు. మనము కూడా తమోప్రధానంగా అయ్యాం, మళ్ళీ సతోప్రధానంగా అయ్యేందుకు సమయం పడుతుంది. ఎట్లా పున్నమి చంద్రుడు అమావాస్యకు చేరుకోవడానికి 15 రోజులు పడుతుందో ఆ విధంగా మనము కూడా సతోప్రధానంగా కావడానికి తక్కువ టైం పడుతుంది, కానీ తమోప్రధానంగా అయ్యేకి ఎక్కువ టైం పడుతుంది. 5000 సంవత్సరాలకి నెమ్మదిగా దిగుతా తమోప్రధానంగా అయిపోతాం. మళ్ళీ సతోప్రధానంగా అయ్యేందుకు సమయం పడుతుంది. అది జడము, ఇది చైతన్యము. మరి మనం ఎలా అర్థం చేయించాలి? ముసల్మాన్ల మౌలాలకు ఈ నమాజ్ ఎందుకు చదువుతున్నారు? మౌలాలంటే నమాజ్ చదివే వాళ్ళు మస్జిదుల్లోనే ఉంటారు. ఎవరు స్మృతిలో చదువుతున్నారు అంటూ అర్థం చేయించాలి. ఈ విధంగా విచారసాగర మంథనం చేయాలి. విశేషమైన రోజుల్లో ప్రెసిడెంట్ మొదలైన వారు కూడా మస్జిదులకు వెళ్తారు. బక్రీదు, రంజాను, ఇవన్నీ పండుగలకి పెద్దవారిని కలుస్తారు. ఈ మసీదులన్నింటికీ ఒక పెద్ద మసీదు ఉంటుంది. మామూలుగా కూడా ఊర్లో 5-6 మసీదులు ఉంటే చిన్నవి పెద్ద మసీదు ఒకటి ఉంటుంది. ఈద్ ముబారక్ తెలిపించేందుకు అక్కడికి వెళ్తారు. బక్రీదు, రంజాను పండగకి శుభాకాంక్షలు చెప్పేకి. ఎప్పుడైతే మనం అన్ని దుఃఖాల నుండి విముక్తులై
సుఖధామంలోకి వెళ్తామో అప్పుడే నిజానికి అభినందనలు తెలపడం జరుగుతుంది. మేము శుభవార్తని వినిపిస్తున్నాము. ఎవరైనా విజయం పొందినప్పుడు కూడా అభినందనలు చెప్తారు. అలాగే ఎవరైనా వివాహం చేసుకున్నప్పుడు కూడా సదా సుఖంగా ఉండండి అంటూ అభినందనలు చెప్తారు. పరస్పరం అభినందనలు ఎలా తెలియచేసుకోవాలనో ఇప్పుడు మనకు బాబా వివరించారు. ఈ సమయంలో మనం బేహద్ తండ్రి నుండి ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని తీసుకుంటున్నాం. మీకు అభినందనలు లభిస్తాయి. మీరు 21 జన్మల వరకు పదమాపదం పతులుగా అయిపోతారు. ఇప్పుడు మానవ మాతృలందరూ తండ్రి నుండి వారసత్వాన్ని ఎలా తీసుకోగలరు? అందరికీ అభినందనలు ఎలా తెలపగలము? ఇప్పుడు మీకు తెలిసింది. కానీ మనుషులు మీకు అభినందనలు తెలపరు. అందుకు కారణం వారికి అసలు మీ గురించే తెలియదు. అభినందనలు తెలుపుతున్నారంటే తప్పకుండా వారు కూడా అభినందనలు పొందేందుకు అర్హులుగా అవ్వాలి. మీరు గుప్తంగా ఉన్నారు కదా, మీరు పరస్పరం అభినందనలు తెలుపుకోగలరు. అభినందనలు అభినందనలు. మనం అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యాం. మీరు ఎంత అదృష్టవంతులు. ఏదైనా లాటరీ దొరికితే, పిల్లలు పుడితే అభినందనలు చెప్తారు. పిల్లలు పరీక్షల్లో పాస్ అయితే అభినందనలు చెప్తారు. ఎప్పుడెప్పుడు చెప్తారు, కానీ ఎప్పుడు చెప్పాలా అని చెప్తున్నారు. మీకు మీ హృదయాంతరాలలో సంతోషం కలుగుతుంది. మనకు తండ్రి లభించారు అని మీకు మీరు అభినందనలు తెలుపుకుంటారు. చూడండి బాబా ఎంత బాగా చెప్తారు. ఒక్కో రోజు ఒక్కొక్క టాపిక్ చెప్తారు. చూడు, ఒకరోజు శాంతి గురించి, ఒకరోజు యాత్ర గురించి, రకరకాలుగా. ఒకరోజు ప్రేమగా ఉండండి అంటారు, ఒకరోజు అభినందనలు అంటే ఏమి, మీకే చింతుండల్లా అంటారు. రకరకాల భోజనం చెప్తారు బాబా. మీకు మీ హృదయాంతరాలలో సంతోషం కలుగుతుంది. మనకు తండ్రి లభించారని మీకు మీరు అభినందనలు తెలుపుకుంటారు. ఆ తండ్రి నుండి మనం వారసత్వాన్ని పొందుతున్నాం. ఆత్మలైన మీరు దుర్గతిని పొందారు, ఇప్పుడు మళ్ళీ సద్గతిని పొందుతున్నారని బాబా వివరిస్తారు. అందరికీ ఒకే అభినందనలు లభిస్తాయి. చివర్లో అందరికీ తెలుస్తుంది. ఎవరైతే ఉన్నతోన్నతులుగా అవుతారో వారికి కిందివారు అభినందనలు చెప్తారు. మీరు సూర్యవంశ కులంలో మహారాజా మహారాణులుగా అవుతారు. ఎవరైతే విజయమాలలోని మణులుగా అవుతారో వారికి తక్కువ కులం వారు అభినందనలు తెలియచేస్తారు. ఎవరైతే పాస్ అవుతారో వారికి అభినందనలు చెప్తారు. వారి పూజయే జరుగుతుంది. ద్వాపరయుగం నుంచి ఉన్నత పదవిని పొందే ఆత్మకు కూడా అభినందనలు లభిస్తాయి. మళ్ళీ భక్తి మార్గంలో వారి పూజ జరుగుతుంది. ఎందుకు పూజిస్తారో మనుషులకు ఏమీ తెలియదు. కావున ఎలా అర్థం చేయించాలి మనుషులకు అనే చింత ఉండాలి. చూడండి, ఏ చింత ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా విచారసాగర్ మంతనం చేయాలి, ఏ విషయాలు చెప్పాలి, ఎన్ని బాబా విషయాలు నేర్పిస్తారు. మేము పవిత్రంగా అయ్యాం, మరి ఇతరులను పవిత్రంగా ఎలా తయారు చేయాలి? ప్రపంచమైతే చాలా పెద్దది కదా. ఇంటింటికి సందేశం చేరుకోవాలంటే ఏం చేయాలి? కరపత్రాలను పైనుండి వేస్తే అందరికీ దొరకవు. ఒక్కోసారి విమానాల్లో వేయండి అంటారు, ఒకసారి బాబా ఏమంటున్నారు, అందరికీ దొరకవు కదా పైనుంచి వేస్తే. ప్రతి ఒక్కరి చేతికి ఈ సందేశం అందాలి. మ్యూజియంలో వచ్చే వాళ్ళందరికీ ఇస్తాం కదా, నిన్న మొన్న బాబా గుర్తు చేసుకున్నారు. తండ్రి వద్దకు ఎలా చేరుకోవాలి అన్నది వారికి ఏమాత్రమూ తెలియదు. అన్ని మార్గాలు పరమాత్మని కలుసుకునేందుకే అంటారు. ఈ భక్తి, దాన పుణ్యాలు మొదలైన వాటిని జన్మ జన్మాంతరాలుగా చేస్తూ వచ్చారు. కానీ దారి ఏమైనా దొరికిందా? ఇవన్నీ అనాదిగా కొనసాగుతూ వచ్చాయి. కానీ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఈ అనాది అన్న పదం యొక్క అర్థమేమి ఎవరికీ తెలియదు. మీలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. జ్ఞానం యొక్క ప్రాలబ్ధం 21 జన్మలు ఉంటుంది. అది సుఖము, ఆ తర్వాత దుఃఖం ఉంటుంది. పిల్లలైన మీకు ఎవరు ఎక్కువ భక్తి చేశారో ఆ లెక్కను అర్థం చేయించడం జరుగుతుంది. ఈ విస్తారమైన విషయాలన్నింటినీ ఒక్కొక్కరికి అర్థం చేయించడం వీలు కాదు కదా. అందుకేం చెయ్యాలి? ఏదైనా వార్తాపత్రికల్లో వేయించాలా? అందుకు సమయం అయితే పడుతుంది కదా. అందరికీ సందేశం అంత త్వరగా అయితే లభించదు.
అందరూ పురుషార్థం చేయడం మొదలు పెడితే స్వర్గంలోకి వచ్చేస్తారు. ఇది కూడా జరగదు. ఇప్పుడు మీరు స్వర్గం కోసం పురుషార్థం చేస్తున్నారు. మన ధర్మానికి చెందిన వారిని ఎలా వెలికి తీయాలి, ఎవరెవరు బదిలీ అయ్యారో ఎలా తెలుసుకోగలుగుతారు. హిందూ ధర్మం వారు నిజానికి దేవీ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు. ఇది కూడా ఎవరికీ తెలియదు. పక్కా హిందువులుగా ఉంటే తమ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని విశ్వసిస్తారు. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. పతిత పావన రాండి అని పిలుస్తూ ఉన్నారు. మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి, పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అంటారు. ఇంత పెద్ద రాజ్యాన్ని ఎలా పొందారు లక్ష్మీనారాయణులు? ఎవరినైనా జయించి రాజ్యాన్ని పొందారా? ఇవన్నీ విషయాలు అసలు ఏం అర్థం చేసుకోరు. ఎవరిని జయిస్తారు? మనలో ఉన్న శత్రువుల్ని జయించేదే లక్ష్మీనారాయణులుగా కావడానికి ఆధారం. భారతదేశంలో ఈ సమయంలో ఎటువంటి రాజ్యము లేదు. వారు యుద్ధాలు చేసి రాజ్యాన్ని పొందరు లక్ష్మీనారాయణులు. ఈ ప్రపంచంలో వాళ్ళు ఒకరిపైన ఒకరు యుద్ధాలు చేసి రాజ్యాన్ని పొందుతారు. ఇప్పుడైతే వ్యత్యాసం, ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం. మనుషుల నుండి దేవతలుగా ఎలా తయారు చేస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇప్పుడు తండ్రి ద్వారా తెలిసింది, అంతే కదా బాబా? ముక్తి జీవన్ముక్తులను పొందేందుకు ఇతరులకి ఈ విషయాలు ఎలా తెలియచేయాలి? పురుషార్థం చేయించేవారు కావాలి కదా. తద్వారా స్వయంని తెలుసుకొని అల్లాను స్మృతి చేస్తారు. మీరు ఈద్ ముబారక్ అని ఎవరికి చెప్తున్నారు? మీరు అల్లా వద్దకు వెళ్తున్నామని మీకు పక్కా నిశ్చయం ఉందా? దేనికోసం మీకు ఇంత సంతోషంగా ఉంది? వాళ్ళని అడగాల. ముబారక్ చెప్పినప్పుడు, రంజాను బక్రీద్ వచ్చినప్పుడు ముబారక్ చెప్తారు కదా, శుభాకాంక్షలు. ఎందుకు మీకు ఇంత సంతోషంగా ఉంది అని అడగండి. ఈ పండుగలైతే ఎన్నో సంవత్సరాలుగా మీరు జరుపుకుంటూనే ఉన్నారు. అసలు ఎప్పుడైనా ఖుదా వద్దకు వెళ్తారా లేదా అని అడిగితే తికమక పడతారు. మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని ఏం చేసేందుకు చదువుతున్నాము? ఉన్నతోన్నతుడు ఒక అల్లానే. అల్లా పిల్లలైన మీరు కూడా ఆత్మలే. మేము అల్లా వద్దకు వెళ్ళాలి అని కోరిక ఉంటుంది, అంతే కదా. ప్రపంచంలో వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి. మనకి ఏ కోరిక ఉంటుంది? అల్లా వద్దకు వెళ్ళాలి అనే కోరిక. మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని ఏం చేసేందుకు చదువుతున్నాము? ఉన్నతోన్నతుడు ఒక అల్లాయే. అల్లా పిల్లలైన మీరు కూడా ఆత్మలే. మేము అల్లా వద్దకు వెళ్ళాలి అని ఆత్మ కోరుకుంటుంది. ఏ ఆత్మ అయితే ఇంతకుముందు పవిత్రంగా ఉందో అది ఇప్పుడు పతితంగా అయింది. ఇప్పుడు దీన్ని స్వర్గం అని అయితే అన్నారు కదా. ఎంత మెహల్మాడి మోటార్ కార్లు ఉన్నా స్వర్గం అని ఎట్లా అంటారు? ఎక్కడ చూసినా చింత శాంతి ఉంది. ఏడో కోట్లల్లో ఏ కొద్ది మందికో ఉంది అవన్నీ. అదే బాబా అంటున్నారు, అల్లా ఇంటికి వెళ్ళేందుకు పావనంగా ఎలా కావాలి? అక్కడ వికారి ఆత్మలు ఉండవు, నిర్వికారీలుగా ఉంటారు. ఆత్మ క్షణంలో సత్వప్రధానంగా అవ్వదు కదా, టైం పడుతుంది కదా అయ్యేకి. ఇవన్నీ విచారసాగర మంథనం చేయాల్సిన విషయాలు. బాబాకు విచారసాగర మంథనం జరుగుతూ ఉంటుంది బ్రహ్మబాబాకి. కావుననే అర్థం చేయిస్తారు కదా. ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి అనే ఉపాయాలను కనుక్కుంటూ ఉండాలి. కొత్తగా కనుక్కోవాలి. మనుషులకి కొత్త టెక్నాలజీతో చెప్తేనే అర్థమయ్యేది. అందుకే బాబా అంటున్నారు, అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, నేను వెళ్ళి పిల్లలను దుఃఖాల నుంచి విడిపించాలి, సుఖవంతులుగా ఎలా తయారు చేయాలి అన్న ఆలోచన బాబాకు ఏ విధంగా కలిగిందో అలా బాబాకు సహాయకులుగా కండి. ఇంటింటికి సందేశాన్ని చేర్చే ఉపాయాలను రచించాలి. సెకండ్ పాయింట్, సర్వుల అభినందనలు ప్రాప్తి చేసుకునేందుకు విజయమాలలోని మణులుగా అయ్యే పురుషార్థం చేయాలి, పూజ్యులుగా అవ్వాలి. వరదానం, చేయువారు మరియు చేయించువారు
ఈ స్మృతి ద్వారా ప్రకాశ కిరీటధారి చింతలేని చక్రవర్తులుగా కండి. చేయువారు మరియు చేయించువారు. ఈ స్మృతి ద్వారా ప్రకాశ కిరీటధారి చింతలేని చక్రవర్తులుగా కండి. నేను నిమిత్తమైన కర్మయోగిని, చేసేవాడిని మాత్రమే, చేయించేది బాబా. ఒకవేళ ఈ స్మృతి స్వతహాగా ఉన్నట్లయితే సదా ప్రకాశ కిరీటదారులుగా మరియు చింతలేని చక్రవర్తులుగా అవుతారు. బాబా మరియు నేను అంతే, మూడవ వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ అనుభూతి సహజంగానే చింతలేని చక్రవర్తులుగా తయారు చేస్తుంది. ఎవరైతే ఇటువంటి చక్రవర్తులుగా అవుతారో వారే మాయాజీతులుగా, కర్మేంద్రియ జీతులుగా మరియు ప్రకృతి జీతులుగా అవుతారు. కానీ ఒకవేళ పొరపాటుగానైనా కూడా ఏదైనా వ్యర్థ భావం యొక్క భారమును తమ పైన వేసుకున్నట్లయితే కిరీటానికి బదులుగా చింతలతో కూడిన అనేక గంపలు తలపైకి వస్తాయి. గంపలు కావాలా, కిరీటం కావాలనా, మన డిసైడ్ మనది. స్లోగన్: సర్వ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు దైహిక సంబంధాల నుండి నష్టమోహులుగా కండి. బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు దైహిక సంబంధాల నుండి నష్టమోహులుగా కండి. అవ్యక్త ప్రేరణ. స్లోగన్: సర్వ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు దైహిక సంబంధాల నుండి నష్టమోహులుగా కండి. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు లగన అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగమును జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోండి. యోగంలో ఎప్పుడైతే మిగిలిన సంకల్పాలన్నీ శాంతిస్తాయో మరియు బాబా మరియు నేను అన్న ఈ ఒక్క సంకల్పమే ఉంటుందో దీనినే శక్తిశాలి యోగము అంటారు. బాబా మిలనం యొక్క అనుభూతి తప్ప మిగిలిన సంకల్పాలన్నీ ఇమిడిపోవాలి. అప్పుడే జ్వాలా స్వరూపం యొక్క స్మృతి అంటారు. దాని ద్వారానే పరివర్తన జరుగుతుంది. జ్వాలా స్వరూపం ద్వారానే అగ్ని, ఏదైతే మన యోగం యొక్క శక్తి జ్వాలా స్వరూపంలోకి వచ్చినప్పుడే మనలో పరివర్తన అనేది అవుతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.